ఏమనుకుంటున్నావు? దైవజనుడు అంటే 100 రూపాయలు ఇస్తే పరిగెత్తుకొస్తాడా? సేవ కొరకే కుటుంబాలను వదులుకున్న వాళ్ళు లేరా? సేవ కొరకే ఆస్తిలో తమకొచ్చే వాటాను కాదనుకున్న వాళ్ళు లేరా? సేవ కొరకే చేస్తున్న చిన్నదో పెద్దదో ఉద్యోగాన్ని వదిలిన వారు లేరా? సేవ కొరకే స్వజనుల చేత కూడా తృణీకరించబడి రోజు నిందలు పడుతున్న వారు లేరా? తమ కుటుంబాల్లో పెళ్ళిళ్ళ కన్నా సంఘ బిడ్డల యొక్క పుట్టినరోజును ఎక్కువగా భావించి అందరికీ దూరం అవుతున్న వాళ్ళు లేరా? అన్ని విధాలా నష్టపోతున్న సేవకులను పట్టుకొని 100 రూపాయలు ఇస్తే ఎవడైనా వస్తాడని మాట్లాడితే నాకు పిచ్చి కోపం వచ్చింది. యథార్థంగా మీ దగ్గర ఒప్పుకుంటున్నాను. సేవకుడు కదా, నీ కోపం రాకూడదు కంటే సేవకుడిని అయినందుకే వచ్చింది కోపం నాకు. సేవకులను ఆకర్షించే శరీర సంబంధ ప్రయత్నం నాకు అవి చూస్తేనే పిచ్చి కోపం వస్తుంది. మంచి భోజనము కలదండి. ఎవడనుకుంటున్నావురా దైవజనుడు అంటే? మంచి భోజనం అనగానే ఆరాటపడి వస్తాడు ఆవిడన్న సేవకుడు. తిండి లేకపోతే నీళ్లు దారి బతికి సస్తాడు దైవజనుడు. కానీ ముద్ద పెడతామంటే ఎవరు పరిగెడతాడు? ముద్ద కోసం పరిగెట్టింది మోయాబుకి ఎలిమేలకు, దైవజనుడు కాదు. పోస్టు కోసం పరిగెత్తుంది సొదొమకి లోతుగాడు, ఎప్పుడు పడతాడు కాదు. 5 జతల బట్టల కోసం పరిగెత్తింది గేహజీ గాడు, ఎలీషా కాదు. ఇంటడు బంగారు వనక ఉరకలెత్తింది బిలాము, అభిషక్తులు కాదు. ఎవడు అనుకుంటున్నావు దైవజనుడు అంటే? 100 రూపాయలు అయితే ఎవడన్నా వస్తాడు? ఈ పనికి మేల మాటలు అంగీకరించను. తిండికి లేకపోతే సత్తం అవతల పడి అంతే. నువ్వు 100 రూపాయలు ఎత్తండి, ఎవడు పరిగెత్తుకెళ్తాడు? దేవుని సన్నిధి కోసం, దేవుని సేవ కోసం, దేవుని రాజ్యం కోసం, పరిశుద్ధ అభిషేకం కోసం, సమైక్య సమూహ సహవాస ప్రార్థనల కోసం కదిలి వచ్చాను తప్ప ఇలాంటి పనికి మాలిన మాటలు నేను ఎంకరేజ్ చేయలేదు ఎప్పుడు కూడా. దైవజనుడు చిన్నవాడైనా, కొత్తగా సేవకుడైనా వాడు గౌరవించబడాలి, వాడు గణపరచబడాలి. సేవకుడు అంటే సేవకుడు అంతే. వయసును బట్టి, చదువును బట్టి, ఇంకో దాన్ని బట్టి గుర్తింపు వ్యవహారం ఉంటే అది ఫక్తు రాజకీయం అవుతుంది, మళ్ళీ సేవ అవుతాం. అతను అభిషేకించబడ్డ సేవకుడా కాదా? అయితే కథం, నువ్వు అతన్ని గౌరవించాల్సిందే. ఎక్కువ తక్కువ మాట్లాడి ముచ్చటేం లేదు. ఇతడు మనవాడా కాదా? మనవాడంటే అసలు నువ్వెవడివిరా? ఏందిరా కేటగిరీ పేరేంటి? వాడు ఎంత తోడైనా నేనైతే ఖాతరు చేయనటువంటి పనికి మళ్ళీ మాట్లాడితే. పౌలు గారు ఏమన్నారు? కాగా మనము చనిపోయిన బ్రతికిన ప్రభువారమై ఉన్నా. మరి మనవాడంటే ప్రభువాడే మనవాడు. మరి ఇంకేం మనసులో పెట్టుకొని మనవాడు అంటున్నావురా? ఎవడు పిచ్చోళ్ళు లేడు, అమాయకులు లేడు, పనికి మళ్ళీ భాష మాట్లాడద్దు ఎవడు కూడా. నన్ను ఒకటి అడిగాడు, సార్ మీ వర్ణం ఏమిటి అన్నాడు. అమ్మద్దూరు మరి కూడా ఇట్లా వచ్చిన వారు నువ్వు అని. నేనన్నా నలుపు అన్నా. అది కాదంటే మరి ఇంకేంది? నీకేం వర్ణం కావాలి? నీవు ఇంకా సంకలో పెట్టుకొని తిరుగుతున్నావేమో. నేను బాప్తీసం పొందినప్పుడే పాతిపెట్టా. నువ్వు ఏం పెట్టుకో? తప్పిపోయిన కుమారుడు కూడా ఇంటికి రావచ్చు, కానీ పంది పిల్లలో సంకలు పెట్టుకొని రావద్దా? ఇసిపెట్టరా. కొంతమందికి మనసు కష్టం అవుతుంది, కానీ నాకు కూడా మనసు కష్టమే చెప్తున్నా. మరి నాకేం హాయిగా చెప్తున్నా, నా ఇవన్నీ కడుపు మసిలిపోయి చెప్తున్న మాటలే. దైవజనుడు ఈ పాపిష్టి భాష మాట్లాడటం ఏంటండి? నువ్వు ఈ ధోరణి పెట్టుకుంటే మరి నీ సంఘానికి 10 రకాలలో వస్తే అందరినీ ప్రేమగా హత్తుకోలేవుగా. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వదలని చెప్పలేవు కదా. వీడెవడో ఎంక్వైరీ చేసి ఆధార్ కార్డు తీసుకొని క్యాష్ సర్టిఫికేట్ అడిగి చర్చలు చేర్చుకుంటావా? పాపిష్టి సూత్రం. ఈ దరిద్రం నశించును గాక.